హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మసరపప్పు అదే మసూర్ దాల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం 1 గ్లాస్ మసూర్ పప్పుని తీసుకోవాలి. తర్వాత దానిలో 1 టమాటో వేసాను. దాంట్లోని గ్లాసుడు పప్పుకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత దానిలోకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అలానే కరివేపాకుని వేసుకొని ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అని అంటే కొద్దిగా ఉప్పు చల్లితే ఫ్రై అయిపోతాయండి వేరంగాను. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు మసాలా వేసుకోవాలి. మా అబ్బాయి కోసం నేను వంట చేస్తున్నాను కాబట్టి మా అబ్బాయి కారం తిండు, అందుకే ఎండుమిర్చి అనేది యాడ్ చేశాను నేను. తర్వాత కొద్దిసేపు కలుపుకోవాలి. అడుగంటిపోకుండా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేదు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కస్తూరి మేతిని కూడా యాడ్ చేశాను. కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత కొద్దిసేపు ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నార్మల్గా బాయిల్ చేసిన తర్వాత ఆపేయడమేనండి, అంతే. ఎంతో టేస్టీ అయినా మసరపప్పు రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే ఇంకా కూర కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఫస్ట్లో బాగోదు అనుకున్నాను కానీ చాలా టేస్ట్గా ఉంటుంది.